కొవ్వూరు రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ప్రజా సమస్యలను వింటున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నదిలోకి తీసుకొచ్చి పైకి తీసుకొస్తున్నారు. అది చేసే సుప్రీంకోర్టు నార్మ్స్ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నార్మ్స్ ప్రకారంగా కానీ అది తీయడానికి వీల్లేదు. రౌడీజం చేస్తున్నారు. ఎవరన్నా విలేకరులు అడుగుతుంటే విలేకరుల మీద కూడా దాడి చేస్తే దుర్మార్గమైన వ్యవస్థ ఈ నియోజకవర్గంలో నెలకొని ఉందమ్మా. మీరు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఎందుకంటే ఆ డ్రిగ్గింగ్ చేయడం వల్ల రేపొద్దున భూకంపాలు జరగవచ్చు, బ్రిడ్జిలు పడిపోవచ్చు. ఇప్పటికీ ఒక బ్రిడ్జ్ మూతపడిపోయి కనీస సౌకర్యాలు లేవు. మా కొవ్వూరు రైల్వే స్టేషన్ ఉంది, పాసింజర్లు ఆగట్లేదు, ఎక్స్ప్రెస్ బస్సులు రావట్లేదు. బస్ స్టాండ్ ఉంది, రెవెన్యూ హెడ్ క్వార్టర్, హోమ్ మినిస్టర్ గారి ఇలాకా, జిల్లా కోర్టులు ఉన్నాయి. ఇంత అభివృద్ధి కొవ్వూరిని నిర్వీర్యం చేసేసి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. తల్లి, మీరు మందు దయించి రేపొద్దున భూకంపాలు కానీ ఈ బ్రిడ్జిలు పడిపోవటం కానీ జరగకుండా ఉండేందుకు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకొక చిన్న సమస్యను తీసుకొస్తున్నాం. మీకు ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేకుండా పోయిన దుర్మార్గమైన రాక్షస వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిన్న మొన్న జరిగిన అక్కడ దొమ్మేరులో హోం మంత్రి గారి ఇలాకాలో ఆత్మహత్య చేసుకున్న బొంత మహేంద్ర అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. 3 మర్డర్లు జరిగాయమ్మా. ఎవరి మీద కేసులు లేవు. ఒక వ్యక్తిని చంపేసి వేమూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని చంపేసి రైల్వే ట్రాక్ మీద పెట్టేశారు. న్యాయం జరగట్లే. వీళ్ళందరూ కూడా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని హత్యలు కాబడుతూ ఆత్మహత్యలు చేసుకునే దుర్మార్గమైన వ్యవస్థ ఉందని చెప్పడానికి, హోంమంత్రి గారు ఇలాకాలో ఉందని చెప్పడానికి సిగ్గుపడుతూ రాజ్యాన్ని మీరు తీసుకొస్తారని మీ మీద ఆశపడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని అరిగట్టడానికి మీలాంటి యంగ్ లీడర్ అవడం మేము హర్షింపదగ్గ విషయం. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా దిగిపోవాలి, రాష్ట్రంలో కూడా రాక్షస పాలన పోవాలని విజ్ఞప్తి. ఎందుకంటే కేంద్రం మీద ఈవేళ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కూడా ప్రైవేట్ పరం చేసేసి రిజర్వేషన్లకు విఘాతం కలిగిస్తూ దుర్మార్గమైన పాలన సాగిస్తుంది. ఖచ్చితంగా మీరు వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి మా దళిత ప్రజా సంఘాల తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లి, ఖచ్చితంగా మీరు హామీలను బట్టి పేదరిక స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలైనా ఈ వేళకి పేదరిక నిర్మూలన చేయడంలో ప్రభుత్వం విఫలం